తెలుగుదేశంలో అసంతృప్తులు ఈ రాజ్యసభ సీట్లు ఇవ్వటంలో కానీ లేదా నాగబాబుకు పదవి ఇవ్వటం మీద అయితే మరీ మండిపడుతున్నారంట తెలుగుదేశం వాళ్ళు. పనిలో పని యనమల రామకృష్ణ గారి మీద కూడా మండిపడుతున్నారంట. తెలుగుదేశంలో ఈ అసమ్మతి రాగాల మీద, అసంతృప్తుల మీద, బూతులు తిట్టుకోవటం మీద మనం చర్చలోకి వెళదాం. విష్ణు గారు చెప్పండి, ఏమిటి తెలుగుదేశంలో గొడవగా ఉందంట, తిట్టుకుంటున్నారంట, వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంట. నాగబాబు అంత ఘోరంగా మన తిట్టాడు, ట్విట్టర్లో కూడా తెగ తిట్టేవాడు కదా ఆ రోజుల్లో. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు పదవి ఇస్తారా? పవన్ కళ్యాణ్ అన్ని నీతులు చెప్పాడు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడని తెలుగుదేశం వాళ్ళే ప్రశ్నిస్తున్నారంట. యనమల రామకృష్ణుడిని అయితే వేధిస్తున్నారంట తెలుగుదేశం వాళ్ళు ఒక రకంగా. మీకున్న సమాచారం ఏమిటి, మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఈ నాగబాబు గారికి క్యాబినెట్లో తీసుకుంటాను అని చెప్పని ప్రకటన ఏ రకమైనటువంటి సంకేతాలను ఇస్తుందంటే తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయినట్టుగా, బలహీనపడినట్టుగా, తెలుగుదేశం పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు గారికి కంట్రోల్ తప్పినట్టుగా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి ఎన్నికల్లో మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి ఆయన యొక్క పడుతున్నటువంటి అడుగుల్ని మనకు చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 83 నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా, సీనియర్లందరినీ కూడా, మొత్తం అందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. మొన్న ఈ మధ్య గడ్కరీ గారు ఎక్కడో ఒక మాట అన్నాడు. ఆయన ఒక సమావేశానికి వెళ్ళి ఈ సమావేశంలో అందరి మనసుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది, అది ఇది అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశాడు. అదంతా కూడా ప్రస్తుతం తెలుగుదేశం నాయకుల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు సీనియర్లు అందరూ కూడా తెలుగుదేశం అధినేత మీద, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఆయన కుమారుడి మీద, వ్యవహార శైలి మీద, తెలుగుదేశం పోకడల మీద సీనియర్లు అందరూ కూడా, వారని వీరనిగా సీనియర్లు అందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ఇలాంటిది ఆ పార్టీకి యనమల బయటపడిపోయాడు అంటారా? కేవీ చౌదరి మీద ఉత్తరం యనమల రామకృష్ణుడు అదే అంటే అక్కడ జరుగుతున్నటువంటి అంతర్యుద్ధానికి కానీ, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు కానీ యనమల రామకృష్ణుడు గారు ఆయన మీద రాసినటువంటి మాటలు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కోట్ చేసినటువంటి భాష, దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే వారి మనసులో ఏ విధమైనటువంటి విషయాలు రగులుతున్నాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బయటపడుతున్నారంటే అది మొత్తం తెలుగుదేశం పార్టీ అంతటికీ ఉన్నటువంటి అసంతృప్తిని యనమల రామకృష్ణ గారు బయట పెట్టాడు అని చెప్పని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే క్యాబినెట్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందికి ఇస్తామని చెప్పని అనుకున్నారు. అలాంటిది ఈ రాజ్యసభ ఎంపీకి విషయంలో సానా సతీష్ మీద ఆ పార్టీలోనే వాళ్ళకు మద్దతుదారులుగా ఉన్నటువంటి పత్రికల్లోనే వచ్చినటువంటి కథనాలు అందరికీ వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వాన్ని నిర్ణయించడం కూడా వాళ్ళందరి అభిప్రాయాలకి, వాళ్ళందరి ఆలోచనలకి, వారి విమర్శలకి అన్నిటిని కూడా తోసిపుచ్చి పక్కన సానా సతీష్ని ఎంపీగా చేసుకున్నటువంటి. విష్ణు గారు ఒక్క నిమిషం అనుకోవద్దు. అంటే దీన్ని బట్టి ఏంటంటే రాధాకృష్ణ గాలి తీసేసినట్లే కదా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే కదా రాసింది. సానా ముదురని రాసి నానా గందరగోళంగా రాస్తే ఇప్పుడు లోకేష్ పోవా నువ్వేంటి బ్లాక్మెయిల్ వ్యవహారం అన్నట్టుగా తోసేశాడా? మీకేమనిపించింది అప్పుడు? ఇప్పుడు అంటే వాళ్ళందరిది ఎలా ఉందంటే అధికారంలో రాకముందు ఒక రకంగా వ్యవహరించారు, అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కానీ, వారి యొక్క అభిప్రాయాలు కానీ తోసిపుచ్చడం జరుగుతుంది. ఒక పక్క సీనియర్ల యొక్క అభిప్రాయాలని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇలా రాశారంటే జనరల్గా జ్యోతిలో వచ్చింది అని అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయమో, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దీని కింద మనం చూస్తూ ఉంటాం. అలాంటిది వాళ్ళు చెప్పినటువంటి విషయాల మీద కూడా వీళ్ళు ముందుకెళ్ళారని అంటే ఇది ఏ రకంగా ఉంటే తోసిపుచ్చినట్టే. ఖచ్చితంగా మీరు కాదు మన కాళ్ళ దగ్గర పడి ఉండాల్సింది తప్ప ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా ఇంక వీళ్ళు ఎక్కడ పోతారులనే ధైర్యమా? అంటే అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళని పరిగణలో తీసుకోలేదు, గౌరవించలేదు, లెక్క చేయలేదు. ఇది మొదటి విషయం కాదు, ఇది మొట్టమొదటి అంశం కూడా కాదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో స్పష్టంగా వాళ్ళ అభిప్రాయం ఉంటే దాన్ని తోసిరాజని వీళ్ళకి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ విషయంలో వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ విమర్శల్ని, వాళ్ళ ఆలోచనల్ని తోసిరాజని చెప్పి రెండోసారి నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు పెద్దగా ఇది పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకి కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి కోణం
కోణంలో. ఇది పక్కన పెడితే తెలుగుదేశం సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే జూనియర్లేమో ఇప్పుడున్నటువంటి పరిపాలనకి తగ్గట్టుగా పరిపాలన చేయలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే శాసనసభ సమావేశంలో మంత్రుల పట్ల కానీ ఎమ్మెల్యేల పట్ల కానీ ఆయన పదే పదే చెప్తున్నాడు. ఇసుక విషయంలో కానీ మద్యం విషయంలో కానీ లేకపోతే అది కానీ ఇది కానీ ఏది కూడా ఆయన మాట పరిగణలో తీసుకోవట్లేదు. సీనియర్లేమో చాలా గుర్రుగా ఉన్నారు, చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. చాలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవటము, గ్రూప్ సమావేశాలు పెట్టుకోవటము, ఈ ఫెయిల్ అయిపోయిందని చెప్పడము. అందులో విజయసాయిరెడ్డి గారు ఒక పక్క నుంచి 70 సంవత్సరాలు దాటి ఫెయిల్ అయిపోయినటువంటి నాయకత్వం అని చెప్పడం ఇదంతా ఏంటంటే తెలుగుదేశంలో ఒక గందరగోళానికి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా మనకి కనపడుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో పక్క పార్టీకి సంబంధించి రాజ్యసభ ఇవ్వాలి అని అడిగినప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వెంటనే ఇమ్మీడియట్ ఆఫర్ మంత్రివర్గంలో చేర్చుకుంటాను అని చెప్పినటువంటి సిచ్యుయేషన్ కూడా, పొలిటికల్ సిచ్యుయేషన్ కూడా ఇది వీక్ అయినట్టుగా లేదా బలహీనపడినట్టుగా, వాళ్ళకి తల ఉంచినట్టుగా, వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను ఏకీపించినట్టుగా మొత్తం అంతా కూడా ఇది మనకు స్పష్టం కనబడుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపిక మీద కానీ, క్యాబినెట్లో కూర్పు ఫైనల్ నాగబాబు గారికి ఇవ్వడం కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వర్గాల్లో కానీ ఆ పార్టీ కేడర్లో కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ నిర్ణయాల మీద ఖచ్చితంగా మనకు కనపడుతుందని చెప్పని ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంబంధించినటువంటి అభిప్రాయాలు, మోడీ గారి పట్ల గౌరవము, అలాగే కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, దీని పట్ల లేనటువంటి పార్టీ పట్ల ఏ రకంగా మొగ్గు చూపాడు అని స్పష్టంగా చెప్పి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ముందు నుంచి కూడా ఒక మాట మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి మాటకి ఆయనే డిఫర్ అవుతూ ఉంటాడు. మనం ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఎట్లా ప్రజలకి చెప్పాడు, దాన్ని ఎట్లా ఏ సందర్భంలో దాన్ని ఉల్లంఘించాడని చెప్పి మనం చెప్తానే ఉన్నాం. బట్ కానీ ఈ క్యాబినెట్ కూర్పులో నాగబాబు గారికి పదవి ఇవ్వాలనే అంశంలో స్పష్టంగా క్లియర్గా కులాలకు సంబంధించి వారసత్వాలకు సంబంధించి నేను ఎందుకు మొగ్గు చూపానని చెప్పినటువంటిది భిన్నంగా ఈరోజు క్యాబినెట్లో ఆయన పేరు సిఫార్సు చేయడం జరిగింది. అది మనం వాళ్ళ పిఆర్పి జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్లో కానీ, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్లు ఉన్నటువంటి నాయకులు కానీ, వాళ్ళు మా లీడర్ అని చెప్పుకున్నటువంటి వారు కానీ వారందరూ కూడా ఈ విషయాల్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవచ్చు.